ఈరోజు మనము టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండి మిగిలిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇడ్లీ పిండి. మా అబ్బాయి ఒకరోజు వేస్తే ఇడ్లీ వద్దంటే నిన్న ఇడ్లీ వేసాను ఫ్రెండ్స్. మా పిల్లలు ఇడ్లీ వద్దు మమ్మీ ఊతప్పం వేయంటే సరే ఫ్రెండ్స్, రోజు పిల్లలకి హాఫ్ డే కదా, ఏదో ఒక టిఫిన్ వెరైటీగా ఉండాలనేసి ఇవాళ ఊతప్పం వేస్తున్నా. ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్ది క్యారెట్ తుడుము, పచ్చిమిరకాయలు సన్న ముక్కలు ఫ్రెండ్స్. మనం పిల్లలకి రోజు ఇడ్లీ దోశ అలా పెట్టకుండా కొంచెం వెరైటీగా డిఫరెంట్స్గా పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుందాం. ఫ్రెండ్స్ పెన్నం బాగా వేడెక్కింది. ఇప్పుడు ఒక చుక్క ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీ పిండి ఊతప్పం వేసుకుందాం. ఇడ్లీ పిండి ఊతప్పం లాగా వేసాము. ఇప్పుడు ఈ పిండి పైన కొద్ది క్యారెట్ తుడుము, ఉల్లిపాయలు వేసుకుందాం. పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టామనుకో బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కొద్దిగా ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేద్దాం, 2 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. ఇలా ఒకరోజు ఇడ్లీ వేసామనుకో ఇంకొక రోజు ఇలా ఊతప్పం వేసి పిల్లలకి పెడితే ఫ్రెండ్స్ బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఊతప్పం రెడీ అయిపోయింది. ఊతప్పం చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇడ్లీ పిండి మిగిలిందనుకో ఇలా వెరైటీగా చేసుకొని పిల్లలకు పెట్టేయచ్చు, మనం కూడా టిఫిన్లోకి తినేయచ్చు. ఊతప్పము రెడీ అయిపోయింది. మనము క్యారెట్ అనేది ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఊతప్పం అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇటు సైడ్ కూడా కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా కాల్చేసినాం కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా పిల్లలకి వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళైనా పిల్లలైనా కూడా. ఊతప్పం రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసుకుందాం. మా చిన్న అబ్బాయికి ఊతప్పం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఊతప్పము బాగా ఫ్లఫీగా లేయాలంటే మనము ఫస్ట్ డే ఇడ్లీ వేసుకుంటాం కదా, మళ్ళీ రెండో రోజు అది ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫ్రెండ్స్. ఆ ఊతప్పము ఆ పిండి మటుకు మనము రెండో రోజు ఊతప్పం వేస్తే చాలా ఫ్లఫీగా బాగా లేస్తాయి ఫ్రెండ్స్. లేవడం కూడా ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. పిండి అనేది కొంచెం పులుపు ఎక్కినాక ఊతప్పం వేస్తే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అందేస్తే చూడనీకే చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఊతప్పము సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఈ ఊతప్పము నాకు ఎలా తెలుసు అంటే, నా పెళ్ళైన కొత్తలో మా వారు బయట తిన్నారంట ఫ్రెండ్స్. ఊతప్పం హైదరాబాద్లో అప్పుడు డ్యూటీ చేస్తుండే. ఊతప్పం వచ్చేసి బయట 20కి 2 ఫ్రెండ్స్. బయట తినేసి వచ్చా. అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేంటిని. నేను మళ్ళీ మా వారి దగ్గరికి వచ్చినప్పుడు మా వారైతే నేను ఇడ్లీకి వేసించిన ఫ్రెండ్స్. 2 రోజులు అలాగే ఇడ్లీనే పెట్టాను మా వారికి. ఏందమ్మా నువ్వు రోజు ఇడ్లీనే పెడుతున్నావు మాకి అని అన్నాడు మా ఆయన అయితే. ఇంకా ఏం చేయాలి, నాకు ఇడ్లీనే వచ్చు ఇడ్లీ పిండితోటి అని చెప్పాను ఫ్రెండ్స్. ఒకరోజు బోండా లేదంటే ఒకరోజు ఊతప్పం అన్నాడు. ఎలా వేయాలంటే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర కట్ చేసుకొని లావుగా వేసేసి అవి వాటిపైన వేసేయాలి. ఇలాగే బయట కూడా అమ్ముతారు అని తినేసి వచ్చి నాకు చెప్పాడు ఫ్రెండ్స్ ఇలా చేయాలని. నేను అప్పటి నుంచి మా పిల్లలకి ఎప్పుడైనా ఇడ్లీ వేస్తే బోండాలు కానీ ఇలా ఊతప్పం కానీ వేస్తాను ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఒక్కరోజే ఇడ్లీ తినేది, మరుసటి రోజు నుంచి ఇలా ఊతప్పం, బోండాలు తింటారు ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి మిగిలితే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కానీ ఊతప్పంలోకి పల్లీల చట్నీ బాగుండిద్ది ఫ్రెండ్స్. మా వాళ్ళు అప్పుడే లబలబలు ఆడిచ్చేస్తున్నారు, తినేస్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడే అయిపిస్తున్నారు ఊతప్పాలు. ఇదిగోండి ఫ్రెండ్స్ చట్నీ వేసుకున్నాను. పల్లీల చట్నీ మొత్తం అయిపిచ్చేస్తారు మా పిల్లలు. ఇదిగోండి ఊతప్ప. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చట్నీలకైనా బాగుండిద్ది. తిందురండి ఫ్రెండ్స్. మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.